చాలా కష్టపడ్డాం ఈ సినిమా. అంటే నేను అనిల్‌ని ఒక డ్రైవ్ ఇన్‌లో మధ్యాహ్నం పూట డ్రైవ్ ఇన్‌లో కలిసాను. కలిసి మీకొక కథ చెప్పాలి, మనం సినిమా చేయాలని 7 ఇయర్స్ బ్యాక్ అండి అదెప్పుడో. సో, చేద్దామన్నాను, కథ విన్నాను, స్టార్ట్ అయిపోయింది. 2018కి మేము స్టార్ట్ చేసాం. 19థ్‌కి టీజర్ లాంచ్ 2019కి టీజర్ లాంచ్ చేసాం. దాని తర్వాత కొన్ని అప్పుడు లైక్ ఈ కోవిడ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంక దగ్గరలో ఉన్నాం. సరే ఎలాగైనా కోవిడ్‌కి ముందైనా రిలీజ్ చేసేద్దాం అనేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగేటప్పుడు కోవిడ్ వచ్చేసింది. తెలీదు. 1 ½ ఇయర్ ఏం జరిగింది సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుందో తెలీదు. అండ్ అభిషేక్ మా ప్రొడ్యూసర్ అంటే ఇచ్చేయొచ్చు ఎవరికైనా లైక్ ఓటీటీకైనా లేదా ఏదైనా ప్లాట్‌ఫామ్‌కి ఇచ్చేసి వుడ్ హావ్ డన్ ఇట్. బట్ హీ వాజ్ ష్యూర్ సినిమా వచ్చింది. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. మెయిన్‌లీ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఒక థ్రిల్లింగ్ చాలా థ్రిల్లర్‌గా ఉంటుంది. ట్విస్ట్స్ చాలా ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఒక ఇద్దరు డాక్టర్స్ ప్రేమలో పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా గడిపారు అనేది ఒక ఒక కాన్సెప్ట్ ఇది. 28 డిగ్రీస్ టైటిల్ ఎందుకు పెట్టామనేది నేను ఇప్పుడు చెప్తాను. శాలిని క్యారెక్టర్ చేసిన పేరు శాలిని. శాలిని వదినకట్టి తను కృష్ణ అండ్ హిస్ లీలా కూడా తను చేశారు. తనది ఫస్ట్ ఫిల్మ్ ఇది. దాని తర్వాత కృష్ణ అండ్ లీలా. అండ్ తన క్యారెక్టర్ని నేను వచ్చేసి చాలా ఫ్రెజైల్గా ఆ 28 డిగ్రీస్‌లోనే చూసుకోవాలి. ఆ 28 డిగ్రీస్ టెంపరేచర్‌లో లేకుండా తనని ఎక్కడైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, దాట్స్ డేంజర్ ఫర్ అవర్ లైఫ్. సో, అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ నాకు అనిల్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. టేక్ ఇట్ ఫ్రమ్ ద మ్యూజిక్, ఎడిట్ నుంచి అన్నీ ఆ టైంలో లైక్ చూడంగానే ఈ సినిమా ఇంకా దిస్ వాజ్ మై లాస్ట్ హోప్. అంటే ఒక లవ్ స్టోరీ, ఆ టైంలో లవ్ స్టోరీస్ నాకు చాలా వచ్చేవి. కానీ అందులో వచ్చిన లవ్ స్టోరీలు ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పి ఎంచుకొని చేయడం జరిగింది. బట్ డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్ కుదరలేదు. ఇప్పుడు వస్తున్నాం. నిజంగా చెప్పారు కదా, చచ్చిపోయిన సినిమా ఇది. కానీ వంశీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మంచి సినిమాకి టెక్నీషియన్స్ నుంచి టీమ్ అందరూ హానెస్ట్‌గా వర్క్ చేస్తే లైక్ షూటింగ్ ఫినిష్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అవ్వగానే రిలీజ్ అవ్వకపోయినా మీలాంటి వాళ్ళు ఉంటే ఒక మంచి కాంటెంట్‌ని తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్ దగ్గర తీసుకురావాలి. వాళ్ళు ఈ ఎక్స్‌పీరియన్స్ చూడాలి. అండ్ దే షుడ్ ఫీల్ ద ఫిల్మ్ అని చెప్పి మీరు తీసుకున్న స్టెప్ నిజంగా ఒక హోప్ ఇచ్చింది మాలాంటి యాక్టర్స్‌కి. చాలా థ్యాంక్స్. అండ్ సాంగ్స్ చూసారు, ట్రైలర్ చూసారు. ఏప్రిల్ 4థ్‌కి రిలీజ్ అవుతుంది. ష్యూర్‌లీ యాహ్! ఫిల్మ్ 18, 19లో షూట్ చేసాం అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా క్వాలిటీ అయినా గానీ, ఆ ట్విస్ట్ అయినా గానీ, ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఉన్న ఎమోషన్ అయినా గానీ, డ్రామా అయినా గానీ, కథలో ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు అంతే ఎంగేజింగ్‌గా ఇది ప్రెజెంట్ చేయబడుతుంది. అండ్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఐ వాంట్ టు పర్సనల్లీ థ్యాంక్ ఆల్ ద టీమ్ ఆఫ్ 28 డిగ్రీస్. నిజంగా 6 ఇయర్స్ అయిపోయింది. మేమందరం ఎక్కడో మా వర్క్‌లో బిజీ అయిపోయాం. నేను చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ బిజీ అయిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్‌లో బిజీ అయిపోయారు. కానీ వాళ్ళందరికీ ఇది ఒక ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళకి కూడా. సో, అందరికి ఒక హోప్ ఉన్నింది ఈ సినిమా మీద. ఫైనల్లీ గైస్ కొందరొచ్చారు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొందరొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సారీ, నేను పిలవాలి. ఇందాక నేను కొద్దిగా ఏదో ఎమోషన్‌లో ఇలా అయిపోయాను. ఉదయ్, శ్రీరామ్ వీళ్ళని కూడా చూసి నేను అన్ని ఇయర్స్ అవుతుందండి. ఆ సినిమా అక్కడ అయిపోయింది. కరోనా తర్వాత మళ్ళీ కలుస్తున్నాం ఇప్పుడే. సో, ఆ ఎమోషన్ ఉండిపోయిందనమాట అంతా. నిజంగా ఇప్పుడు మైక్‌లో మాట్లాడుతుంటే వాళ్ళని చూసి చాలా సర్ప్రైజ్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రియల్లీ కమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మ్యాన్. దిస్ మీన్స్ అ లాట్ నిజంగా. సో అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మాధవ్ గారు. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సినిమా నిజంగా. థ్యాంక్ యూ. అండ్ ఏప్రిల్ 4th నిజంగా యూ విల్ లవ్ దిస్ ఫిలిం. రండి, కమ్ టు థియేటర్స్, వాచ్ దిస్ ఫిలిం. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఒక మంచి థ్రిల్లర్ లవ్ స్టోరీ సినిమా. ఎస్, ఇప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్స్, నేను చేసిన ఫిలిమ్స్, నేను చేసిన నెగటివ్ రోల్స్ ఏదున్నా ఆదరించారు, సపోర్ట్ చేశారు. బాగుందంటే నిజంగా యూ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ అప్రిషియేటెడ్ మై వర్క్.
this film will not disappoint you with the content. Please come to theater, watch my film 28 Degrees, because there's a lot of emotion connected in this film, a lot of drama in this film. Please do come and watch this film. Thank you. So, support me, support my film, బికాస్ ఈరోజు ఒక వంశీ గారు సపోర్ట్ చేశారు, నాకైనా అభిషేక్ అయినా అనిల్కైనా. మేము ముగ్గురం అనుకుని స్టార్ట్ చేసాం సినిమా, ఒక వంశీ గారు ఇలా సపోర్ట్ చేశారు. నాకు తెలిసి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు, మీడియా సపోర్ట్ చేస్తుంది, అండ్ మై ఫెలో యాక్టర్స్ ఇన్ ద టీమ్, దే ఆల్ లవ్ దిస్ ఫిలిం. సో మీకు ఇది బాగా నచ్చుతుంది నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఐ టుక్ టైం, బికాస్ 7 ఏళ్ళ నుంచి మాట్లాడాల్సిన కొన్ని విషయాలు కొన్ని షేర్ చేసుకున్నా. బట్ అన్నిటికంటే ఒక ఇన్సిడెంట్ నేను ఈ సినిమాకి షేర్ చేయాలనుకుంటున్నా. మీరు చూసిన ఫారిన్ లొకేషన్ ఉంది కదా, ఆ ఫారిన్ లొకేషన్ వచ్చేసి జార్జియా అండి. 7 years బ్యాక్ జార్జియా ఎంబసీలో ఎంటర్ అవ్వాలంటే వీసా నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. సో ఇక్కడి నుంచి ఒక 18-19 మెంబర్స్ వీసా అంతా అప్లై చేసి అక్కడ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాతో ఏం జరిగిందంటే, నేను నాతో పాటు రాజరవీందర్ గారు ఉన్నారు, మా ఇద్దరిని అలౌ చేస్తారు. దాని తర్వాత హోల్ టీమ్, క్రూ, కెమెరా అందరినీ హోల్డ్ చేస్తారు. షూటింగ్ జరగాలి, వచ్చేసాం అంత దూరం, వాళ్ళని డిపోర్ట్ చేశారు, దుబాయ్ వెళ్ళిపోయారు. ఇంకా లొకేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఏమో మొత్తం కోఆర్డినేటర్స్కి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి హీఈస్ రెడీ విత్ ద షూట్. యాక్టర్స్ లేదు, లగేజ్ లేదు, ఏం లేదు, నేను మాత్రమే జార్జియాలో ఉన్నా. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అండి, ఒకరు డాక్టరు, ఒకరు బిజినెస్ చేస్తుంటారు. తెలీదు, సినిమాలు చూసి 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 వాళ్ళకి సినిమాల మీద పిచ్చి పెట్టి సినిమా తీయాలనుకున్నారు. అండ్ వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. జస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుని చేసిన సినిమా ఇది. అండ్ ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి నిజంగా నేను చాలా చాలా రుణపడి ఉంటా వంశీ గారికి.